రికార్డింగ్ ఆన్ అవును చేయరు. అవును ఓకే. అదే బ్రహ్మవేత్తలచే సమస్త భూతముల యందు తనవలే కర్మణ మనస వాచ అనుకంపయే దయని చెప్పబడు కనుక దయాళుడవై ఉండుము. ఒక్కవేళ మాంసాహారం చే శరీర బలము కొంత హెచ్చుగా నుండునని కొందరు చెప్పుదురు. శరీర బలముండి బుద్ధి లేనిచే ఏం ప్రయోజనం? బలిష్ఠుడిగా మూటలు మోయువానికి నెలకు 15 రూపాయలు దొరకుట దుర్లభం. గొప్ప బుద్ధి గలవారలు నెలకు 10,000 సంపాదించుట మనం చూచున్నాం. కనుక బుద్ధిశక్తి శాకభక్షణముచే కలుగునని అన్ని మతస్థులలో బుద్ధిశాలురు చెప్పుచున్నారు. దీనికి మనకు ఋషీశ్వరులే దృష్టాంతం. మాంసభక్షణ కన్నా శరీర బలములు శాకభక్షణకు ఎక్కువ కలుగునని సైన్స్ శాస్త్రజ్ఞులు స్పష్టంగా నిరూపించుచున్నారు. ఇక్కడికి ఆపుదామండి. అంటే రిపీటెడ్ గా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే దివ్యజ్ఞాన సమాజంలో కూడా ఏ జంతువునైతే మనము బాధ పెట్టి చంపేమో ఆ వైబ్రేషన్స్ అన్ని మనకు వస్తాయిట ఆ ఆహారం తినడం వల్ల. మనకి మోటు వారిపోవడం వల్ల వాళ్ళకి తెలియదు అవన్నీ. కానీ ఆ తర్వాత కూడా దాని వల్ల పనిష్మెంట్ అని చెప్తున్నారు కదా. ఇంకా అలాంటప్పుడు అన్ని జంతువులను చంపి నానా బాధలు పెట్టి చంపి ఆ మాంసం తిని మనం క్రూరులుగా అవమా? సరే, ఇక్కడతో ఇవాళ కాపుదాం. పేజీ నెంబర్ చెప్పాలా? 380 అండి. 380. ఓకే అమ్మా, అలాగే అలాగే. పుణ్యకర్మము అన్న చాప్టర్ మొదలెట్టాను. ఇప్పుడు ఎవరు చెప్తారు? వసంతలత నువ్వు చెప్తావా? మన నారాయణ గారి కాలేజ్ టైం అయిపోయింది, వెళ్ళిపోయి. అంటే ఇవాళ అది ఫస్ట్ పాయింట్ లో విషయవాంశలు పూర్తిగా పోతే గాని మనిషికి ఫ్రీడమ్ గాని మోక్షం గాని సుఖం గాని ఏమి దొరకదు. నువ్వు లేనప్పుడు మేము మాస్టర్స్ ఇన్ ద పార్ట్ చదివాం. అందులో కూడా అలాగే చెప్పారు ఏ మాత్రం ఉన్నా పడిపోతారని. అంటే పడిపోతారు. అసలు మనకే ఎక్స్పీరియన్స్ లోనే వస్తుంది కదా, ఎంతసేపు కోరికలు ఉంటూ ఉంటే అంత రెస్ట్లెస్నెస్ ఉంటుంది. అది వదిలేసి ఇంకా ఇది లేకపోతే ఏమిటి అనేటువంటి ఒక వైరాగ్యం లాంటిది వచ్చినప్పుడు అప్పుడు కొంచెం శాంతంగా ఉంటుంది మైండ్. అయితే ఇది కావాలి అది కావాలి అనేటువంటి ఇది లాగడం అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఎందుకంటే మనం ఫిజికల్లీ బౌండ్ ఇక్కడ ప్రపంచంతో. దానివల్ల ఏంటంటే మనకు అన్ని ఫిజికల్ ఎసెట్స్ ఇవన్నీ ఎక్కువ అనిపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే అది మనకి దుఃఖ కారణం అని తెలుస్తుందో, మైండ్ దాని వల్ల నీకు సుఖం రాదని తెలుస్తుందో, తెలుస్తుంది కానీ చెయ్యం. సాధారణ ఆచరణలో రావడం చాలా కష్టం. అది అర్థం చేసుకొని ప్రయత్నం చెయ్యాలి. అదొకటి. తర్వాత మాంసాహారం గురించి కూడా చెప్పారు. తర్వాత అంటే దానివల్ల ఉండే ఆ వైబ్రేషన్స్ అవి మన దీంట్లో వస్తాయి, మనకి అవి అప్లై అవుతాయి. అందువల్ల ఎప్పుడు మంచి దయా దాక్షిణ్యాలతోని ఆ యానిమల్స్ ని చూడాలి తప్ప మనం మాంసాహార భక్షణ అనేది రుచి ఉన్నా సరే స్ట్రెంగ్త్ ఉన్నా అని చెప్పినా సరే మానేయాలి. అంటే విషయ వాసనలు ఉన్న వ్యక్తికి బ్రహ్మజ్ఞానం సిద్ధించదు. కొంతమంది గురువులు ఏం చేస్తూ ఉంటారు అంటే అన్నీ చెప్తూ ఉంటారు బయటికి, వాళ్ళ ఆచరణ బాగుండదు. ఎవరికి ఆచరణ బాగులేదో వాళ్ళు చెప్పేది ఏమీ కూడా వాళ్ళకి అసలు ఏనాడు జ్ఞానం అనేది రాదు. వాళ్ళ వల్ల ఇతరులకు కూడా నష్టమే. అందుకని ఇక్కడ ఆచరణకి చాలా ప్రాముఖ్యత ఉంది. కేవలం చెప్పడం వల్ల, ఎన్నో శాస్త్రాలు చదవడం వల్ల ఆత్మజ్ఞానం సంభవం కాదు అని చెప్తున్నారు. అంటే ఆచరణాత్మకమైన జ్ఞానమే నిలుస్తుంది. లేకపోతే ఎంతో జ్ఞాని అయి ఉండి కొంచెమే కదా విషయ వాసనను అందులో పడితే సంపూర్ణంగా కింద పడిపోతారు. ఏదో కదా నాకు మనవలపైనే ఉంది, ఇంకేం పర్వాలేదు, ఏమీ నాకు భోగాలు లేవు, భోగాసక్తి లేదనుకుంటారు. ఆ మనవలపైన ఉంటే చాలు. అంటే ఉదాహరణగా, లేకపోతే నాకు ఏమీ పెద్ద ఆసక్తి కాదు, ఏదో అలా ఒక్క వస్తువు మీదే ఉంది అనుకుంటే ఆ ఒక్క వస్తువే మనని బంధిస్తుంది. అదే అదే మనసు లాగుతూ ఉంటుంది. దాన్ని మరి కనిపెట్టాలి, అది అబ్జర్వ్ చేసి. అంటే మనకి మనం సపోర్ట్ ఇచ్చేసుకుంటాం. అందరిలాగా ఎన్నో విషయ కోరికలు లేవు, నాకేవో తక్కువే ఉన్నాయని. అంటే అలాంటి వాళ్ళ కోసం ఇవాళ చెప్తున్నారు,
నాకేమో తక్కువే ఉన్నాయన్నా ఆ తక్కువే చాలు మన కిందకి లాగేయడానికి. అదొకటి గురువు, ఆచార్యుడు గురువు ఎవరు అన్నది విషయం కూడా సద్గురువు తాలూకా లక్షణాలు చెప్పారు. అతను ఏ విధంగా అయితే మన్ని వాటి నుంచి బయటకు తీయగలడో తను సొంతంగా ఆచరణ చేసి ఉంటాడో అతనే అసలైనటువంటి సద్గురువు. అది మాటలు చెప్పడం వల్ల, ప్రీచింగ్స్ వల్ల ఏమీ రాదు. అది అంటే వాళ్ళ వల్ల వాళ్ళకి నష్టం, ఇతరులకి నష్టం. అంటే అయ్యో, ఎంతో చాలా మంది మంచి మంచి విషయాలు చెప్పారు. కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి నాకు, అంటే నేను వింటున్నప్పుడు చాలా విషయాలు బాగానే ఉంటాయి. అన్ని పాయింటెడ్ గా జ్ఞాపకం రావు చెప్పేటప్పుడు. కొన్ని ఏది మనసుకు హత్తుకుంటుందో అది చెప్పాను. రమణ మీరు చెప్తారా? నమస్తే అమ్మా, చెప్తానమ్మా. నమస్తే. అంటే మీరు రాసుకుంటున్నారు కదా? అవునమ్మా, అవునమ్మా. అంటే మోక్షము అంటే జ్ఞాని ఎలాగైతే ఎన్ని తెలిసినా కూడా నేను జ్ఞానిని అని అహంకరిస్తాడో అప్పుడు జ్ఞాని ఎవడు, ఆ జ్ఞానం అంతా పోతుంది అనే విషయం బాగా చెప్పారు. మట్టి అంటే మంటలో మట్టి నీరు కలిపేస్తే ఎలాగైతే అయిపోతుందో ఈ యొక్క జ్ఞానం కూడా అలాగే మళ్ళా వైరాగ్య స్థితి అనేది విషయ వాసన వాంఛల్లోకి పోతున్నప్పుడు అలాగే పోతుంది అనే విషయం బాగా చెప్పారమ్మా. అంటే అదే మళ్ళీ మంట దిగజారిపోయిన ఆరిపోతుంది మట్టి లాంటివి పడితే. ఆ మంట ఎలాగ ఆరిపోతుందో అలాగే దిగజారిపోతాడు, మళ్ళా విషయ వాంఛల్లోకి కూరుకుపోతాడు అని చెప్పి. అలాగే వర్షము పడేటప్పుడు బంకమట్టి గాని ఏదైతే ఉంటుందో ఉప్పు లేకపోతే అక్కడ ఉన్న భూమి ఏ సారం అయితే ఉంటుందో అదే టేస్ట్ కలుగుతుంది అనే విషయం చెప్పారు కదా. అంటే మనం తీసుకోవడం కూడా అలాగే ఉంటది, మనం ఏ రకమైన బుద్ధితో తీసుకోవడం అనేది బాగా అర్థమైందమ్మా. గురు ఎలా శిష్యుడి యొక్క చూడగలిగితే వైరాగ్యం బట్టి, ఆ శిష్యుడిలో ఉన్న జ్ఞానం బట్టి, అంతేగాని అవునమ్మా, గురువుల్లో తేడాలు లేదు, గురువు బోధ ఒకటే. తేడా లేదు, గురువు బోధ ఒకటే ఉంటది. ఆ ఉప్పు మట్టి ఎలాగైతే ఉందో అలాగా అన్నట్టుగా బాగా అంటే చెప్పారండి. కొంతమంది బాగా జ్ఞానులయ్యారు, కొందరు అవ్వట్లేదంటే కారణం చెప్పారు. అవును, అది గురువు బోధలో అవును, తేడా కాదు, వాళ్ళు వాళ్ళ వైరాగ్యం మీద, జ్ఞానం మీద, జ్ఞాన తపన మీద ఆధారపడి ఉంటుంది. అవునమ్మా. అదే ముక్తి కావాలి, అవి కావాలి, ఇవి కావాలని చెప్పేసి ఎన్ని బొట్లు ఎట్టుకొని ఎన్ని పూజలు చేసినా తోడేలు తిన్నట్టుగా ఆ మాంసం తింటారనే దానికోసం అదొకటి బాగా చెప్పారు. ఆ తోడేలు నోరు చాప ఎలాగైతే తింటుంటదో అలాగా తింటున్నప్పుడు ఏ నరక స్థితిలోకి వెళ్ళి అక్కడ అంటే ఉన్నది ఏదైతే ఉందో ఆ సత్యాన్ని బాగా తెలిపారమ్మా. దాని చెప్పండి. వైబ్రేషన్స్ ఎలా అంటే నరకంలోకి వెళ్ళినప్పుడు ఆ నూనెలో వేసి వేపుతారు వాళ్ళని. అంటే అలాంటి స్థితులు చేసినప్పుడు మాంసం ఆ భక్షాలను చేసి, అంటే నేను పూజలు చేసి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని వాళ్ళే ఎక్కువగా ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా అన్నట్టుగా చెప్పారు కదా. చెప్పలే, అలా చేసిన వాళ్ళు ఎక్కువ తక్కువ అదే చెప్పలేదు అమ్మా, కానీ వాళ్ళు అంత ఎక్కువ తక్కువ కాదు, అలా చేసిన వాళ్ళు ఏ స్థితిలో ఉంటారు మళ్ళా వాళ్ళు అందుకే పునరపి జన్మం పునరపి మరణం వాళ్ళ వాటి యొక్క వైబ్రేషన్స్ వాళ్ళని ఇబ్బంది పెడతాయి అని చెప్పారు. అలాంటి వాళ్ళకి జ్ఞానం ఉండదు కదా. ఆ జ్ఞానం ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఆ వైబ్రేషన్స్ కూడా చాలా ఇబ్బంది పడతాయి అన్నారు కదా. అవును, సాత్విక ఆహారమే మంచిది కానీ బలిష్ఠులై ఉండి బుద్ధిహీనులైతే లాభం ఏంటి? అదే 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 శారీరక బలం అన్నది ఏం కాదు కానీ అనే విషయం అదే చెప్పారు. ఉదాహరణగా అర్థమైందమ్మా. చెప్పారు. శారీరక బలం ఉన్న కూలి ఏమో కొంచెం 10 రూపాయలు సంపాదిస్తే, బుద్ధి బలం అవును, ఉన్నవాడు 10,000 సంపాదిస్తున్నాడు అన్నది. అదే అదే. బాగుంది. నారాయణ గారు మీరేమైనా? నమస్తే మేడం గారు. నమస్తే, చెప్పండి. ఈ శైవాంచుల కోసం అంటే స్పష్టంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏంటంటే ఇసుమంత మనకి వెంట్రుక వాసంత ఈ విషయ వాంఛలు ఉన్న సరే మనం వెనక్కి డౌన్ ఫాల్ అయిపోతాం అనేసి విషయం కోసం బాగా చెప్పారు.
అంటే మనం అది మనల్ని మనం ఎరుకతో చూసుకోవడం అనే విషయాన్ని మనం ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే ఎంతటి విషయవాంఛలు ఉన్నాయి అనేది ఎవరంతట వాళ్ళుగా మనమే దాన్ని పరిశీలించుకోవాలి. గురువు గారు చెప్పడం అందరికీ మీరు చెప్పారు కదా, సమానంగానే చెప్తుంటారు. కానీ మనం దాన్ని తీసుకునే విధానం బట్టి మనకి అది ఉంటదనే విషయం నాకు చాలా బాగా అర్థమైంది. అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో, నా ఆచరణ ఎంతవరకు అక్కడ జరుగుతుంది అనే విషయాన్ని నేను బాగా అబ్జర్వ్ చేసుకుంటూ నా యొక్క ఈ ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాననేసి అనుకుంటున్నాను. ఒకటి చెప్పారు, పులి వారానికి ఒకసారి ఆకలేసి తింటుంది, మామూలు మాంసాహారులు రోజు తింటారంటున్నారు. ఆ, ఆ, ఈ విషయంలో మీరు ఆ విషయం పాయింట్ ఏంటంటే నాకు అర్థమైంది, మనం ఆ భక్షణకి బాగా అలవాటు పడిపోయిన మా నరరూపంలో ఉన్నటువంటి రాక్షసులం మనం. ఆ విషయాన్ని అది ఉమ్. చెప్పిన విషయం నాకు అర్థమైంది. అంటే మనకంటే పులి రాక్షసులు నయం అంటే మానవుల కంటే. అవును. ఆకలేసినప్పుడే ఏదో వారానికి ఒకసారి చంపి తింటుంది, మానవులు ప్రతిరోజు తింటారు. మన కోరిక అవునమ్మా. పుట్టిందంటే వెళ్తాం, ఒకదాన్ని చంపేస్తాం, తీసుకొచ్చి తినేస్తుంటాం. అదే. అది ఓకేనమ్మా. ఓకే. అది ఇంకో పాయింట్ కూడా బాగా చెప్పారండి. సింహానికి సంఖ్యలు వేస్తే ఎలాగైతే బందీ అయిపోతుందో అలాగే ఈ విషయవాంఛల్లో మనిషి కూడా అలాగే బందీ అయిపోతుందనే విషయం చాలా చక్కగా చెప్పారు ఆయన. అవును, చాలా కరెక్ట్. అది ఆ సంఖ్యలు ఏంటి అంటే విషయవాంఛలు మనమే వేసేసుకుంటున్నాం. అదే 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 మనకు మనం వేసుకొని మనం బందీ అవుతున్నాం అని. మనం మంది అయ్యి ఎవరో కారణం అంటాం. అవును, అదే. రాధగారు మీరు మాట్లాడతారా? నమస్కారం అమ్మా. లేదమ్మా ఏం లేదు. లేదు, ఇది అందరికీ సంబంధించిందే కదా, ఇందులో ఏం కఠినత్వం లేదు. అదేం కాదు, నాకు అసలు అంటే మీకు అర్థమైనంతగా నాకు అర్థం కాదు. అలా మీరు అనుకోకండి, అది పోలిక అక్కర్లే, ఎవరికి అర్థమైంది అది వాళ్ళదే. మీకు అర్థమైంది కదా మాంసాహారం వల్ల ఏం నష్టాలు చెప్పారు, ఇవాళ సింపుల్ టాపికే కదా. అలాగే ఆహా. క్రూరాతి క్రూరలుగా అయిపోతున్నాం కదా మరి. అంటే ఆ జంతువుని చంపడం అన్ని చూస్తే ఎవరు తినలేరు ఆహారం, అన్ని బాధలు పడతారు. అది చెప్పారు. ఆ గురువు అన్నవాడి యొక్క ఇది మన శిష్యుడి బట్టే ఉంటుంది అని ఏమంటారు. ఇవన్నీ మీకు తెలుసున్నవే. నమస్తే మేడం. ఈ పాయింట్ మీద నేను ఒక చిన్న నా యొక్క సొంతది చెప్పదలుచుకున్నానమ్మా. చెప్పండి. మాది ఏంటంటే మాది ఇప్పుడు మా కమ్యూనిటీ గవరా. మేమందరం ఏం చేస్తుంటామంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఆ అమ్మవారు అని పేరు చెప్పి మేకపోతను బలిస్తుంటారు. ఆ బలి ఇచ్చే టైంలో నాది 5-6 సంవత్సరాలు చిన్న వయసు. అది అంతకుముందు కూడా జరుగుతుండేది. నేను కల్లారా చూసినప్పుడు ఆ మేకపోతను బలి ఇవ్వడం, ఆ కత్తితో కొట్టడం, ఆ రక్తం ఏర్లై పారడం, అది నేను గమనించి నా శరీరంలోని అదే ఒక రకమైన హృదయ స్పందనలోని ఏం జరిగిందో అదే విషయం నాకు జరిగితే ఏమనిపిస్తుందో అనే పాయింట్ అర్థమైందో ఏంటో తెలియదు, కానీ అప్పటి నుంచి నేను ఇంకా మాంసం తినడం మానేశాను. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇదే పరిస్థితి నాకు జరిగితే ఏ విధంగా ఉంటది అనే విషయం నేను అప్పుడు ఆలోచించాను. అందువల్ల నేను మాంసం తినలేదు అది అప్పటి నుంచి. మీరు నాయుడు గారు మీరందరూ గవర్లే అయినా, రమణ మీరందరూ ఎవరు ఈశ్వరు వీరెవరు తినట్లేదు. అంటే నాయుడు గారు కూడా పుట్టుక నుంచి తినకపోవడంతో తల్లిదండ్రులు మానేశారట, పెళ్ళయ్యాక భార్య పిల్లలు మానేశారు. ఆ విధంగా వాళ్ళు పుట్టుక నిజమే. ఇంకా ఈ పాయింట్ ఏంటంటే వాళ్ళకు కూడా అర్థమైతే అప్పుడు మారుతారేమో మరి. ఆ ఆ రకమైన సెన్సిటివిటీతో చూస్తే మనకెంత బాధో వాటికి అంతే బాధ కదా. అది బాగుంది, కరెక్టే. అంత చిన్నప్పుడే మీకు అలా అనిపించింది అంటే మంచిది. అందుకే ఎప్పటి నుంచి మీరు తింటలే. అవునవును. అది అంటే అలాగే మనం సంసిద్ధంగా ఉండి మనలో బ్రహ్మతత్వం జిజ్ఞాస ఉంటే, వైరాగ్యం ఉంటే గురువు ఏం చెప్పినా ఇట్టే పట్టుకోగలం. అది లేకపోతే ఎంత భగవంతుడే గురువుగా వచ్చినా మనకి రాదు. అంటే అంతా శిష్యుడి మీదే ఆధారపడిందని కృష్ణమూర్తి గారు అంటారు. అది ఇప్పుడు మనకు అర్థమవుతోంది కదా. అవునమ్మా, ఇది ప్రత్యక్షంగా అర్థమవుతుందా? బాగుంది. అయితే ఇవాళ ముగించేద్దామా?
సరేనమ్మా. నెక్స్ట్ రేపు ఒక్క రోజు కళ్ళి శుష్క వేదాంత తమో భాస్కరం, మండే నుంచి కామెంటరీస్ అన్నది ముగించేస్తున్నా. అందరికీ నమస్కారం. నమస్తే.